వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సీఎం అయినా పిఎం అయినా చట్టం దృష్టిలో అందరూ సమానమే. సో సీఎం తప్పు చేసినా పిఎం తప్పు చేసినా కూడా జైల్లో ఉండాల్సిందే. సో రాజ్యాంగం కల్పించినటువంటి ఒక గొప్ప వరం. కాకపోతే సీఎం ని పిఎం ని అరెస్ట్ చేయాలంటే కొంతవరకు రాజ్యాంగ సవరణలు కావచ్చు, రాష్ట్రపతి ద్వారా కొన్ని అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేది ఉంటాయి. కాకపోతే ఇప్పుడు 30 రోజులు ఎవరైతే జైల్లో ఉంటారో పిఎం ఉన్నా సరే పిఎం పదవి అవుట్. సీఎం 30 రోజుల కన్నా ఎక్కువ ఉంటే సీఎం పదవి కూడా అవుట్. దీనికి సంబంధించి బిల్లు సవరణ చేసే అవకాశాలు ఉన్నాయంటుండ్రు కేంద్ర పెద్దలు. సో మొత్తానికి 30 రోజులు జైల్లో ఉంటే పదవులు గల్లంతు. సవరణ బిల్లుకు కేంద్రం సిద్ధం. 30 రోజులు జైల్లో ఉంటే పదవులు గల్లంతు. సవరణ బిల్లు కేంద్రం సిద్ధం. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు కేంద్ర ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకి తీసుకోరానుంది. సో ఈ బిల్లు ప్రకారం క్రిమినల్ లేదా అవినీతి కేసులో అరెస్ట్ అయిన వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉన్న ప్రజాప్రతినిధులు తమ పదవిని కోల్పోతారు. రాజకీయాల్లో అవినీతిని అరికట్టే ఈ చట్టం ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ వర్తిస్తుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఈ సమావేశాల ప్రారంభంలోనే తన నివేదికను సమర్పించనుంది. బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్ లోని ఉభయ సభల్లో 200 మెజార్టీ అవసరం. సో ఇప్పటికైతే రాజ్యసభలో ఎంపీలో చాలా వరకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కావచ్చు, మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేన ఉద్ధవ్ ఠాక్రే నుంచి కావచ్చు, చాలా వరకు రాజ్యసభ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి పెరగడం, తర్వాత ఎంపీ స్థానాలు కూడా కొంతమందికి ఇండైరెక్ట్ గా బీజేపీకి మద్దతు ఇవ్వడం. మరి 30 రోజులు ఒకవేళ ఎమ్మెల్యే తప్పు చేశాడు, ఇంకేదో శిక్ష పడ్డది, 30 రోజులు కనుక జైల్లో ఉన్నాడంటే 31వ రోజు తన పదవి అవుట్. ఒక ఎంపీ తప్పు చేసిండు, ఒక కేంద్ర మంత్రి తప్పు చేసిండు, ఒక మంత్రి తప్పు చేసి జైల్లో ఉన్నాడు, 30 రోజుల వరకు బెయిల్ రాలే, 30 రోజుల వరకు జైల్లో ఉంటే మాత్రం తన పదవి కూడా అవుట్. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యిండి చాలా దాదాపుగా 2 సంవత్సరాలు అనుకుంటాను జైల్లో ఉన్నారు. అప్పటికి ఈ చట్టం లేదు కాబట్టి ఒకవేళ అప్పటికి చట్టం ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత తెలంగాణలో చాలా వరకు ఎమ్మెల్యేలు కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి, ఇంకా నార్త్ సైడ్ లో కూడా చాలా వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో అప్పుడు చట్టం లేదు. ఇప్పుడు అవినీతిని అరికట్టడానికి, నేరాలు అరికట్టడానికి ఒక ఎమ్మెల్యే, ఎంపీలే తప్పులు చేస్తే మిగిలిన ప్రజలు ఇంకెంత రెచ్చిపోతారు. సో వాళ్ళకి ఫస్ట్ భయం కల్పించాలంటే ఇలాంటి చట్టాలు అవసరం అని చెప్పేసి ఈ 30 రోజుల్లో జైల్లో ఎవరైతే ఉంటారో సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా ఒకటే అన్నట్టు ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. బట్ ఇది జేపీసీ అంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ అనేది ఈ చట్టం నిజంగా మంచి నిర్ణయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రజాప్రతినిధులందరూ కొంతవరకు ఒక రకంగా భయంతో అయినా సరే ప్రజలకు మేలు చేస్తూ పనిచేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి చట్టాల పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.